నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించిన వారి కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టింది. 24 గంటల్లో దేశంలోని 14 చోట్ల అధికారులు సోదాలు చేపట్టారు. ఇవాళ మరికొన్ని అదుపులోకి తీసుకున్నారు మరొకరిని. ఇక మహారాష్ట్రలోని ధనంజయ్ లోఖండే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. మనీషా కులకర్ణి ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు. ఇరవై 24 గంటల్లో దేశంలోని 14 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని ధనంజయ్లో ఇవాళ మరొకరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్ లోఖండేలో సిబిఐ అధికారులు ఒకతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మనీషా కులకర్ణి ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీషా మందారేకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. బోటనీ టీచర్ మనీషాను సీబీఐ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీలో మనీషా మందారే కీలకంగా వ్యవహరించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. బోటనీ, జువాలజీ ప్రశ్నాపత్రాల అనువాదంలో ఆమె నిపుణురాలని పేర్కొంది. కులకర్ణితో పాటు మనీషా మందారే, మనీషా వాంగ్మరే ఈ కుట్రలో కీలక పాత్రధారులని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా రైడ్స్ విచారణ జరుగుతున్నాయని న్యాయస్థానానికి సీబీఐ వెల్లడించింది. ఈ క్రమంలో మందారేను విచారించేందుకు 14 రోజుల కస్టడీ కావాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి వివిధ ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి విచారించి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఇక లీకేజీ సూత్రధారి, నీట్ కమిటీలో కెమిస్ట్రీ నిపుణుడిగా ఉన్న పివి కులకర్ణిని సీబీఐ శుక్రవారమే అరెస్టు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం రూపకల్పనలో సభ్యులుగా ఉన్న వారికి మొత్తం ప్రశ్నలు తెలిసే అవకాశం తక్కువగా ఉండటంతో ఇతర సబ్జెక్టుల నిపుణులతో కలిసి కులకర్ణి లీకేజీకి పాల్పడినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను ముందుగానే బోటనీ టీచర్ మనీషా మందారే, కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణి సేకరించి బయటకు పంపినట్లు సీబీఐ అనుమానిస్తోంది. పరీక్షా ప్రశ్నాపత్రాన్ని మొదట చేతితో రాసి తర్వాత స్కాన్ చేసి పీడీఎఫ్ రూపంలో పంపినట్లుగా విచారణలో వెల్లడైంది. గెస్ పేపర్ పేరుతో సుమారు 400 ప్రశ్నల సెట్ను విద్యార్థులకు అందించారు. అందులో అసలు పరీక్షలో వచ్చిన బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాలను అందించేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో మధ్యవర్తి నుంచి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలు చేసినట్లుగా సీబీఐ గుర్తించింది. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, కేరళం వంటి రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పూణే నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రశ్నాపత్రం లీక్ కావడంలో శుభం ఖైగ్నార్ కీలక పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తోంది.